మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు తన కృపా రెక్కల నీడన మనలను, మన కుటుంబాలను దాచి సంరక్షించి ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉంచాడు. మరి ఈ సంవత్సరంలో దేవుడు మన ఎడల చూపిన వాత్సల్యతకై, దేవుడు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఏమై ఉన్నాం? స్తుతించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ఈ సంవత్సరంలో మనకు తెలిసిన వారు, మనకైన వారు, మన రక్త సంబంధికులు ఎందరో, మన స్నేహితులు ఈ సమయాన్ని చూడలేక కాలగతుల్లో గతించిపోయి ఉంటే, అనేక మంది జీవన మరణాల్లో పోరాడుతూ ఉంటే, మనల్ని ప్రేమించి మన కుటుంబాలను ఆయన ప్రేమించి ఆయన సన్నిధి మనతో కూడా నడిపించి క్షేమాన్ని, నెమ్మదిని దేవుడు దయచేశాడు. ఆమేన్. మరి ఈ రోజున దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనతో కూడా ఉండి మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. రాబోయే సంవత్సరంలో కూడా దేవుడు మనతో కూడా ఉండాలంటే ఆయన సన్నిధిలో మనము గోజాడేవారుగా ఉండాలి. ఎందుకు మాతో రాడయ్యా, ఈ సంవత్సరం వచ్చిన దేవుడు, ఇంతకాలం మాతో ఉన్న దేవుడు, మరి రానున్న కొత్త సంవత్సరంలో కూడా మాతో ఎందుకు రాడు, మాతో వస్తాడు అని కొంతమంది అనుకోవచ్చు. ప్రియులరా, మీకు ఒక మాట చెప్తా. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వారిని ఐగుప్తు చెర నుండి విడిపించి వాగ్దాన దేశమైన కనాను దేశానికి నడిపిస్తూ ఉండగా, వారి మధ్యన ప్రభు వారి మధ్యన ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇక నేను మీతో రాను. ఏమన్నాడండి? మీతో నేను రాను అన్నాడు. ఆయన వారితో ఉన్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన వారితో ఉన్నప్పుడు అపజయం ఎరగకుండా, ఆయన వారితో ఉన్నప్పుడు లోటనేది లేకుండా వారి జీవితాలు సాగిపోయినాయి. చాలా సుఖవంతంగా సాగిపోయినాయి. ఆయన వారితో నడుస్తూ ఉన్నప్పుడు సముద్రాలు పాయలుగా చేయబడినాయి. ఆయన వారితో నడుస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది, మన్నా కురిపించబడింది. ఆయన వారితో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఒక ప్రాంతానికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడో తెలుసా? వారితో నేను రానన్నాడు. ఏమన్నాడు? వారితో ఎందుకు దేవుడు రానన్నాడు? ఆయనే ఇశ్రాయేలు ప్రజలను నా స్వాస్థ్యమని, నేను ధరించిన ఆభరణాలని, వారి కొరకు ఐగుప్తులో ఎన్నో 10 అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఏ దేవుడు ఏ జనుల మధ్యన చేయని గొప్ప కార్యాలు వారి కొరకు దేవుడు చేశాడు కదా. మరి అలాంటి దేవుడు వారితో కూడా రానన్నాడు. ఈ రోజున మన జీవితంలో
ఒకవేళ దేవుడు ఇంతకాలం మనతో వచ్చినప్పుడు సుఖ సంతోషాలు, కృపాక్షేమములు మన జీవితంలో వెంట వచ్చినాయి. ఒకవేళ రాబోయే సంవత్సరం మనతో కూడా దేవుడు రాకపోతే మన జీవితం ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు రానన్నాడు? ఈరోజు నీతో ఎందుకు దేవుడు రానంటున్నాడు, ఎందుకు రానంటున్నాడు అని ఆలోచించు. ఒకసారి నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించుదినేమో అని మోషేతో చెప్పాను. దేవుడేమంటున్నాడు తెలుసా? నేను మీతో కూడా రాను. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశం నుండి వారిని నడిపించిన దేవుడు, వారి మధ్యన మేఘస్తంభములో ఉండి, రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారితో కూడా నడిచిన దేవుడు ఎందుకు రానంటున్నాడు? ప్రభువే మనతో రాకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆయన రావటం కొరకు రాబోయే సంవత్సరం మనకి ఆశీర్వాదకరంగా ఉండాలని, రాబోయే సంవత్సరం మనకి దీవెనకరంగా ఉండాలని, రాబోయే సంవత్సరం కృపాక్షేమములు వెంట ఉండాలని ఆశించే మన జీవితాల్లో ఆయన మన వెంట వచ్చునుగాక. ఆయన మన వెంట వస్తేనే మనకి క్షేమం. ఆయన మన వెంట వస్తేనే మన జీవితంలో భద్రత. ఆయన మన వెంట వస్తేనే మన జీవితాలు మహిమకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మహిమకరంగా ఉంటాయి. కానీ ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరాంతంలో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. సంవత్సరం అంతా నీతో ఉన్న దేవుడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీతో ఉన్న దేవుడు రానున్న సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నీతో కూడా అడుగు పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, నేను మీతో రాను. ఏమన్నాడండి? ఎందుకు రానన్నాడు అంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, మీరు లోబడని ప్రజలు. ఎలాంటి ప్రజలట? లోబడనొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను. ఏమంటున్నాడండి? ఖండితంగా చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా లోబడనొల్లని స్వభావం ఉందేమో. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో అనుభవిస్తూ సంవత్సరం అంతా ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలు, ఆయన ఇచ్చేటువంటి క్షేమాన్ని అనుభవిస్తూ ఆయనకి లోబడనొల్లని ప్రజల్లాగా మనం ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకోండి. లోబడనొల్లని ప్రజల్లాగా ఉన్నారేమో. ఒకవేళ అలా ఉంటే ప్రమాదం. లోబడనొల్లని ప్రజల్లాగా మీరుంటే మీ జీవితాల్లో క్షేమం ఉండదు. ఒక దైవ సేవకునిగా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. ఆమేన్. నేను కోరుకునేది ఏంటంటే మీ అభివృద్ధిని కోరుకుంటున్నా. నేను కోరుకునేది ఏంటంటే మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నా. కాబట్టే దేవుడు రానున్న సంవత్సరంలో మనతో కూడా రావాలని మనం ప్రాధేయపడి అడిగేవారుగా ఉండాలి. ఆమేన్. నిజమే,
ఇశ్రాయేలు ప్రజల్లాగానే మనం కూడా ఎలా ఉన్నామో తెలుసా? లోబడని వారుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? దేవుని అద్భుతాలు చూస్తూ, ఆశ్చర్యకార్యాలు చూస్తూ, దేవుని మహా సంరక్షణను అనుభవిస్తూ కూడా ఎలా ఉన్నామో తెలుసా? లోబడని స్థితి. ఏంటయ్యా, ఎందుకు వీరు లోబడలా? ఎక్కడ లోబడలేదు అంటే, ఐగుప్తు విడిచినది మొదలుకొని ప్రతి క్షణము సణుగుతూ గొణుగుతూనే ఉన్నారు. అయినా దేవుడు సహించాడు. అయినా వారి జీవితాల్లో వారి అక్కర్లను తీరుస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు నీ అక్కర్లను తీరుస్తూనే ఉన్నాడు. నీకు కాపుదలను ఇస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు? అనుక్షణము కంటి రెప్పలాగా కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఆయన చేసిన మేలులకు కృతజ్ఞుడు అయ్యావా? కృతజ్ఞురాలు అయ్యావా? ఇంకా 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 నీ జీవితం ఎలా ఉందో తెలుసా? లోబడాలన్న తత్వం. ఏ తత్వం? లోబడట్లా. ఎంతకాలం లోబడకుండా ఉంటావు? ఎందుకు దేవుడు ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు? దేవుని ప్రజలతో ఆయన రాకపోవటం ఏంటి? ఆ మాట చదివినప్పుడు మీకు ఆశ్చర్యం వేయలేదా? దేవుడే వారి కొరకు యుద్ధాలు జరిగించి, దేవుడే వారి కొరకు అద్భుతాలు చేసి, ఐగుప్తులో తొలిసూరులందరినీ హతం చేసి దేవుని ప్రజలను విడిపించిన దేవుడు, నిన్ను పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో నేను స్థిరపరుస్తాను అని చెప్పిన దేవుడు, మీతో కూడా నేను వస్తానన్న దేవుడు ఆయన ఎందుకు రాలా? ఆయన ఎందుకు రాలా? వారితో ఎందుకు రానన్నాడో తెలుసా? ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయానికి వద్దాం. 32వ అధ్యాయానికి వచ్చి 7వ వచనాన్ని చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్ల నేను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దానికి సాగిలపడి బలులర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. చూడండి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు వారి మధ్య నుండి నడిపిస్తూ వారిని ఒక ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. ఒక ప్రాంతానికి తీసుకుని వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, దైవజనుడు అయిన మోషేతో ఒక మాట చెప్పాడు. మోషే, నీవు సీనాయి పర్వతం ఎక్కిరా. ఏమన్నాడు? సీనాయి పర్వతం ఎక్కిరా. కింద ఇశ్రాయేలు ప్రజలను నాయకత్వం చేయటానికి అహరోను నుంచు. ఎవరి నుంచు? అహరోను నుంచు. వారి సమస్యలు ఏమైనా ఉంటే అహరోను తీరుస్తాడు అని, నీవు సీనాయి కొండ ఎక్కిరా అని ప్రభు సీనాయి కొండ మీదకి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? సీనాయి కొండ మీదకి మోషేని పిలిచాడు. మోషే ప్రజలందరితో చెప్పాడు, ఇదిగో మీ మధ్యన అహరోను హూరులు ఉన్నారు. ఇదిగో ఏమన్నా సమస్యలు వస్తే అహరోనుతో చెప్పండి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, సీనాయి కొండ మీదకి రమ్మంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళి దేవుని చిత్తాన్ని కనుగొని మరలా నేను దిగి వస్తాను అని చెప్పి ప్రజలందరికీ, సర్వ సమాజానికి చెప్పి సీనాయి పర్వతం ఎక్కాడు.
విచిత్రం ఏంటో తెలుసా? సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రులు 40 పగల దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే వింటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో వారి విధులన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు ప్రవర్తించవలసిన ప్రవర్తన, వారికి కావలసిన విధులు కనాను దేశంలో స్థిరపడిన తర్వాత వారు ఎలా ఉండాలో అవన్నీ నేర్పించాలని సీనాయి పర్వతం మీదకి మోషేను పిలిస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయినాయి, 3 వారాలు అయిపోయినాయి. ఈలోగా కింద ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? మోషే ఏమాయనో, ఏమనుకుంటున్నారని, మోషే ఏమాయనో అనుకుని మమ్మల్ని నడిపించటానికి మాకు ఒక దేవుణ్ణి ఇచ్చి అని అహరోనుతో అన్నప్పుడు అహరోను ఏమన్నాడో తెలుసా? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని రండి అని చెప్పినప్పుడు వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని అహరోనుకి ఇస్తే ఆయన ఆ బంగారాన్ని కరిగించి ఒక దూడను చేశాడు. ఏం చేశాడు? చెప్పాలి. దూడను చేశాడు. ఒక దూడను చేశాడు. దూడను చేస్తే వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? ఇక దూడే మా దేవుడు. ఏమనుకుంటున్నారు? చెప్పండి. దూడే మా దేవుడు. అరే, దేవుడు ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశాడే. నిజంగా వారు బానిసత్వ సంఖ్యల్లో ఉన్నప్పుడు వారి జీవితంలో 430 సంవత్సరాలు ఇటు చూడండి, 430 సంవత్సరాలు వారు బానిసత్వ సంఖ్యల్లో ఉన్నప్పుడు వారు శ్రమలను చూసి, వారి యొక్క బాధలను చూసి, వారి దుఃఖాన్ని చూసి దేవుడే దిగి వచ్చాడట. ఏం చేశాడు? దేవుడే దిగి వచ్చాడట. దిగి వచ్చి తన సేవకుని ఏర్పరచుకుని వారిని విడిపించాడు. వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. కానీ వారిని విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, నడిపిస్తున్న దేవుణ్ణి మర్చిపోయారు. వారి జీవితాల్లో కృపాక్షేమములు అనుగ్రహించిన దేవుణ్ణి మర్చిపోయారు. ఏది లోటు లేకుండా, ఏది తక్కువ కాకుండా వారిని పోషిస్తున్న దేవుణ్ణి మర్చిపోయారండి. అరే, ఇన్ని అద్భుతాలు చేశాడండి. ఏ ప్రజల కోసమైనా, ఏ దేవుడైనా అన్ని అద్భుతాలు చేశాడా? నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఊహకందని కార్యాలు చేశాడే. నీ జీవితంలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలు చేస్తూనే వచ్చాడు కదా. ఏదైనా తక్కువ చేశాడా నీ జీవితంలో? ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఏదైనా తక్కువ చేశాడా? ఏది తక్కువ కాకుండా దేవుడు కావలసినవన్నీ సమకూరుస్తూ మీకు అనుగ్రహిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లాగానే లోబడనోళ్ళని ప్రజల్లాగా ఉన్నారు. ఎలా ఉన్నారు? లోబడనోళ్ళని ప్రజల్లాగా ఉన్నారు. ప్రియులారా, ఆత్మీయ తండ్రి గారు చెప్పారు మొన్న శుక్రవారం, రానున్న సంవత్సరం ప్రపంచము భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని. ప్రపంచం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో మనం తప్పించబడాలి అంటే దేవుణ్ణి బ్రతిమాలుకునేవారుగా ఉండాలని ఆత్మీయ తండ్రి చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఈ సంవత్సరం వచ్చిన దేవుడు వచ్చే సంవత్సరం కూడా మాతో ఎందుకు రాడు?
ఎందుకు రాడు? అరే, నీలో అసలు కృతజ్ఞత ఉందా? దేవుడు అనుక్షణం పోషిస్తూ నడిపిస్తూ క్షేమాన్ని ఇస్తున్న దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు అనుక్షణము అనుభవిస్తూ లోబడాలని స్థిత వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దూడను చేసుకున్నారంట. దేం చేసుకున్నారు? దూడను చేసుకున్నారట. ఆ దూడను చేసుకుని వారు ఏమనుకుంటున్నారు తెలుసా? నీవే మా దేవుడు. ఏమనుకుంటున్నారు? ఎంతగా దేవుణ్ణి మర్చిపోయారు. అరే, 10 దినాల్లోనే దేవుణ్ణి మర్చిపోయారే, 10 దినాల్లోనే దేవుని మర్చిపోయారే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారే. ఒకప్పుడు వారు పడిన బాధ, ఒకప్పుడు వారు పడినటువంటి వేదన, ఒకప్పుడు వారు అనుభవించిన దుఃఖం, ఒకప్పుడు వారు అనుభవించిన నిట్టూర్పు ఏది జ్ఞాపకం రావట్లేదండి. త్వరగా మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వారిని నడిపించటానికి ఒక కొత్త దేవుణ్ణి సృష్టించుకున్నారు. ఒక కొత్త దేవుణ్ణి ఎవరు సృష్టించుకున్నారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలే. వారు ఏమంటున్నారో తెలుసా? మా ముందు నడవటానికి ఒక దేవుణ్ణి తయారు చేయంటే అహరోను ఏం చేశాడో తెలుసా? బంగారం కరిగించి ఒక దూడను చేశాడు. ఏం చేశాడు? విగ్రహాన్ని చేసుకున్నారు. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు బంగారపు విగ్రహాన్ని చేసుకున్నారు. ఎరుస్తున్న మీతో చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఆ స్థితిలో నీవున్నావేమో, ఆ స్థితిలో నీ కుటుంబం ఉందేమో, జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిలో నీ జీవితం ఉంటే అది నీకు క్షేమం కాదు. ఏది కాదు? క్షేమం కాదు. మేము ఎలా ఉన్నామండి? మేము చాలా బాగున్నాం కదా అయ్యగారు. మేము ఆత్మీయులం అండి. ఎవరో వీరెవరో గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారు, దేవుడి స్వయంగా వారి మధ్యన వారితో కూడా నడుస్తున్నాడు. అలాంటి ప్రజలు దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు అనుభవించిన వారే ఏం చేశారో తెలుసా? దేవుని కాదనుకుని బంగారపు విగ్రహాన్ని చేసుకున్నారు. దీన్ని తమ దేవుడుగా బంగారపు విగ్రహాన్ని చేసుకున్నారు. మరి మీరంటారు, అయ్యా మీరంటారు మేము బాగానే ఉన్నాం కదా. ఇక్కడ దేవుడు ఏమన్నాడో తెలుసా? 7వ వచనంలో వారు చెడిపోయిరి. ఎలా ఉన్నారంట? చెడిపోయిరి ఈ ప్రజలు. మరి నీ జీవితంలో ఎలా ఉన్నావు? బాగున్నావా? నీ మనసు బాగుందా? నీ ప్రవర్తన బాగుందా? నీ నడవడిక బాగుందా? ఈ సంవత్సరాంతంలో పరీక్షించుకోవలసిన దినం. ఇంకా మరలా నీకు ఒక పునరుద్ధాన దినం లేదు. ఒకసారి పరిశీలన చేసుకో. ఈ దినాన నువ్వెక్కడైనా చెడిపోయేవేమో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో చెడిపోయేవేమో పరీక్షించుకోవలసిన దినం ఇది. రానున్న సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ఈ సంవత్సరంలోనే సరిచేయబడదువుగాక. ఈ సంవత్సరంలోనే నీవు
నీవు నీ జీవితాన్ని దిద్దుకుందువుగాక. ప్రియులారా, దేవుడు వీరిని చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారో తెలుసా? చెడిపోయిన వారుగా ఉన్నారు. 8వ వచనంలో అంటాడు, 8వ వచనంలో ఆయన అంటాడు, మొదటి భాగంలో ఏమంటాడో తెలుసా? నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. ఏమయ్యారు చెప్పండి? త్వరగా తొలగిపోయారు. నీవు కూడా దేవుని యొక్క త్రోవల నుండి తొలగిపోయేవేమో. నువ్వు నడుస్తున్న త్రోవ నీ సొంత త్రోవేమో. నువ్వు నడుస్తున్న త్రోవ బిలాము నడిచిన త్రోవేమో. నువ్వు నడుస్తున్న త్రోవ కయీను నడుస్తున్న త్రోవేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? త్రోవలోనే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు నియమించిన త్రోవలో ఉన్నావా? లేకపోతే నీ సొంతంగా త్రోవలు ఏర్పాటు చేసుకున్నావా? నీ త్రోవ ఎలా ఉంది? ఏ త్రోవలో నువ్వు నడుస్తున్నావు? ఈ సంవత్సరం ఆఖరి పునరుద్ధాన దినమందు నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు నడుస్తున్న త్రోవ సరి అయిందేనా? నీవు ఎంపిక చేసుకున్న త్రోవ సరి అయిందేనా? సరి అయిందేనా? నీ త్రోవలో కయీను ఉన్నాడా? నీ త్రోవలో బిలాము ఉన్నాడా? నీ త్రోవలో ఇంకెవరు అంటే దైవజనుడైన మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు ఒకళ్ళు కాదు, నలుగురు. ఎవరు? నలుగురు వ్యక్తులు. కోరాహు, దాతాను, అబిరాము, హూరు అనేవాళ్ళు. వాళ్ళ త్రోవలో నడుస్తున్నావా? ఎవరి త్రోవలో నువ్వు నడుస్తున్నావు? ప్రభు అంటాడు, వీరు త్వరగా తొలగిపోయారు. ఏమైపోయారు? నేను నియమించిన త్రోవల నుంచి త్వరగా తొలగిపోయారని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. నేను వీళ్ళకి నియమించినటువంటి త్రోవ సత్యమైంది. నేను నియమించిన త్రోవ జీవం కలిగింది. నేను నియమించిన త్రోవ ప్రతిష్ఠితమైనది. ఎలాంటిది? ప్రతిష్ఠితమైనది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? త్వరగా తొలగిపోయారట. ఏమయ్యారు? త్వరగా తొలగిపోయారు. నీ జీవితంలో ఎలా ఉన్నావు? నువ్వు నడిచేటువంటి మార్గం కరెక్టేనా? ఈ సంవత్సరం అంతా నడిచిన త్రోవ నువ్వు కరెక్ట్గానే నడిచావా? సొంత త్రోవల్లో నడుస్తున్నావా? సొంత త్రోవల్లో నువ్వు నడుస్తున్నావా? సొంత త్రోవల్లో నడిస్తే క్షేమం కాదు. కయ్యూను స్వసిద్ధమైనటువంటి సొంత నిర్ణయాల ప్రకారం నడిచాడు. కయ్యూను నడిచిన మార్గంలో ఏముందో తెలుసా? శాపం ఉంది. ఏముంది? శాపం ఉంది. తన స్వసిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. దేవుని మాట వినలా, పితరులు చెప్పిన మాట వినలా. నాకు ఇష్టం వచ్చినట్టుగానే భక్తి చేస్తాను అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి ఇష్టం వచ్చున్నట్లుగానే అర్పణ తీసుకెళ్ళాడు. దేవుడు అంగీకరించాడా? నీ ఇష్టం వచ్చినట్లుగా భక్తి చేతి దేవుడు అంగీకరించడు. నువ్వు అనుకుంటావు నేను బాగానే కరెక్ట్గా త్రోవగానే వెళుతున్నా. నీ ముందు దేవుడు దైవ సేవకులను ఉంచాడు. నీ ముందు నీ పితరులను ఉంచాడు, ప్రతిష్ఠితులను ఉంచాడు. వారు నడిపిస్తున్న త్రోవలను నడవాలి. నీ సొంత త్రోవల్లో నడుస్తాను అంటే కయ్యూనులాగా అయిపోతావు. ఎవరిలాగా అయిపోతావు? కయ్యూను ఏమయ్యాడు? దేశదిమ్మరయ్యాడు. నేను ఆలోచించేదే కరెక్టు, నేను నడుస్తున్నదే కరెక్టు అనుకుంటే కయ్యూనులాగా నీవు
దేశదిమ్మరం అయిపోతావు. దేశదిమ్మరం అయిపోతావు. జీవితం ఎలా ఉంటుందో తెలుసా? శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉంటుంది. కోరాహు, దాతాను, అభిరాముల్లాగా ఒకవేళ దైవజనుడి మీద తిరుగుబాటు చేసే మార్గంలో నువ్వు వెళితే వాళ్ళ అంతం ఎలా ఉందో నీకు తెలుసు. భూమి నెరలు విచ్చి మింగివేసింది. వారి జీవితాల్లో కూడా క్షేమం లేదు. వారు వెళ్ళిన త్రోవల్లో కూడా క్షేమం లేదు. ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తుంటావు. ఎన్నోసార్లు దైవజనుల మీద గొణుగుంటావు. ఎన్నోసార్లు నీవు మాట్లాడకూడని మాటలు మాట్లాడుకొని ఉంటావు. నీ జీవితంలో ఒక దైవసేవకుడుగా చెప్తున్న మాట, అది క్షేమం కాదు. ఏది కాదు? క్షేమం కాదు. త్రోవ మళ్ళు దేవుడు కనికరించవచ్చు. త్రోవ మళ్ళితే దేవుడు కనికరించవచ్చు. కనికరించడని నేను చెప్పను. ఆయన ఎంత పాపినైనా కనికరించే దేవుడు. బిలాం ఏ మార్గంలో నడిచాడు అంటే దోపుడు సొమ్ముకు ఆశించిన వాడుగా ఉన్నాడు. ఏ సొమ్ము? ఇంటిడు బంగారం ఇస్తానంటే ఆయిందా బంగారం? ఏమండి, ఆయిందా బంగారం? దేవుడు ఒక యాజకుడిగా చేసి దేవుని ప్రజలను దీవించరా బాబు, ఆశీర్వదించరా నాయన అంటే దేవుడు చెప్తున్న 10 సార్లు బలిపీఠాలు కట్టాడు. ఏం కట్టాడు? ఎందుకు కట్టాడో తెలుసా? దేవుని ప్రజలను శపించడానికి. ఎందుకు? కారణం ఏంటి? ఇంటిడు బంగారం ఇస్తానన్నాడు బాలాకురాజు. ఈరోజున మన జీవితాల్లో మన త్రోవ దేవుని మార్గములో మనం నడిచేవారుగా ఉండాలి. ఆమేన్. సాతానుడి లోకంలో ఎన్నో 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 ఆశలు నీలో రేపుతాడు. ఏం రేపుతాడు? దేవుని నుండి నువ్వు దూరం అయిపోవటానికి, దేవుని నుండి నీ కుటుంబం దూరం అయిపోవటానికి దేవుడు ఎన్నో ఆశలు రేపుతాడు. ఏం చూపుతాడు? బిలాముకి ఏం చూపాడో తెలుసా? ఇంచెడు బంగారాన్ని చూపించాడు. ఏం చూపించాడు? నీ బలహీనత ఏంటో చూసి అది నీ ముందుంచుతాడు. నీ బలహీనత ఏంటో చూసి వాడు నీ ముందుంచుతాడు. నువ్వేం చేయాలో తెలుసా? దేవా, ఇది నా మార్గం కాదు, నన్ను నీ మార్గంలో నడిపించు అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు త్రోవ తప్పిపోవు. ఏం తప్పిపోవు? ఈ మధ్యకాలంలో నా ప్రార్థన ఏంటో తెలుసా? గబుక్కుని ఎవరినైనా ఏదన్నా అన్నంటే, ప్రభువా ఇది నీ స్వభావం కాదు, ఆ స్వభావం నాలో ఉండకూడదయ్యా, తీసే, క్షమించు అని వెంటనే హృదయాంతరంగంలో దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక వ్యక్తిని ఎవరినైనా ఒక మాట అన్నా, ప్రభువా ఇది నా స్వభావం కాదు, ఇది నీ స్వభావం కాదు, దీని నుండి నన్ను తొలగించు అని ప్రార్థన చేసుకుంటున్నా. నిజమండి, నిజం. వాక్యాన్ని ఇంతకుముందు వాక్యం ఒకలాగా అర్థమైంది, ఇప్పుడు వాక్యం ఒకలాగా అర్థమవుతుంది. అర్థమయ్యే కొందు హృదయం ఎరవబడుతుంది. నా హృదయంలో అనుక్షణం వేదన. వాక్యం అర్థమయ్యే కొందు నా జీవితంలో నెమ్మది ఉండట్లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వెలిగించబడినట్లుగా నా బ్రతుకు లేదు, వెలిగించబడినట్లుగా సేవ చేయలేకపోతున్నాను. అనుక్షణము వేదన, హృదయం నిండా దుఃఖంతో నింపబడి నేను చెప్తున్నాను ఈ మాటలు. త్రోవ తప్పిపోమాకండి. త్వరగా త్రోవ తప్పిపోయారట.
వాళ్ళు ఏ త్రోవలో నడిచారు? వారు ఏ త్రోవలో నడిచారండి? నువ్వే త్రోవలో నడుస్తున్నావు? కయ్యను నడిచిన మార్గమా? బిలాము నడిచిన మార్గమా? కోరాహు, దాతాను, అబీరాము, హూరులు నడిచిన మార్గమా? దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుబాటు స్వభావమా? ఎందుకు 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 ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మూడవదిగా ఏం రాశారో తెలుసా? వారు త్వరగా తొలగిపోయి పోత పోసిన దూడను తమ కోసం చేసుకున్నారు, దానికి బలి అర్పించారు. ఇప్పుడు వారి జీవితాలు ఏం పెట్టుకున్నారు తెలుసా? దేవునిగా ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు. దేన్ని పెట్టుకున్నారు? సజీవుడైన దేవుణ్ణి వాళ్ళు ఎలా మార్చేశారో తెలుసా? క్షయమైనటువంటి ఒక విగ్రహంగా మార్చేశారు. ఎలా మార్చేశారు? క్షయమైన ఒక విగ్రహంగా మార్చేశారు. నా ప్రభు అంటాడు, మేము ఎక్కడ విగ్రహాలు పెట్టుకున్నామండి? మీరు అనొచ్చు, మీరు అడగొచ్చు, మేము ఎక్కడ విగ్రహాలు పెట్టుకున్నామండి? మా జీవితాల్లో, మా ఇంట్లో ఈ విగ్రహాలు లేవే అనొచ్చు. బైబిల్ చెప్తుంది, చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం క్షమించండి, ఎగిస్కేలు గ్రంథం క్షమించండి, నాదే పొరపాటు. ఎగిస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3-4 వచనాలు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే దైవజనుడితో చెప్తున్నాడు, ప్రవక్తతో. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈ ప్రజలు నీ వద్దకు వస్తున్నారు, కానీ తమ హృదయంలో విగ్రహాలను నిలుపుకున్నారు. వారి ఎదుటే దోషాన్ని పెట్టుకున్నారు. దోషం పెట్టుకుని నా దగ్గర విచారణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారట? ఆగమా. వాళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? విచారణ చేస్తున్నారంట. ఎవరి దగ్గర? దైవసేవకుడి దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారట. దేవుడి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా. దేవుడు చెప్తున్నాడు దైవజనుడితో. ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, వీరు హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. వీరు హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. వీరు దోషం వీరి ఎదుటే పెట్టుకుని నా దగ్గర విచారణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మరి నీ జీవితంలో ఆలోచన చేస్తున్నావా? నీ దగ్గర దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నా నీవు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీవు, హృదయంలో విగ్రహాలు పెట్టుకుని దేవుని దృష్టిలో దోషం నీ హృదయం నుండి ఉంటే నీ ప్రార్థన అంగీకరించబడుతుందా? నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా? నీ ప్రార్థన నిన్ను నీ జీవితంలో కార్యాలు చేసేదిగా ఉంటుందా? ఆలోచన చేయండి. దేవుడు అంటాడు, దోషం వీరి ఎదుటే పెట్టుకున్నారు. ఏమంటున్నారండి? వీరి ఎదుటే పెట్టుకున్నారు. ఏ అంటే వారి జీవితాల్లో పైకి విగ్రహాలు లేవు, కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసుకున్నట్లుగా బంగారపు విగ్రహం అయితే వారి దగ్గర లేదు, కానీ వారి హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయంట. ఎక్కడ? చెప్పండి. ఏం విగ్రహం అది? ఏం విగ్రహం? నీ హృదయంలో దేవుని స్థానంలో ఎవరు నుంచావో అదే నీకు విగ్రహం. దేవుని స్థానంలో ఎవరు నుంచావు? భర్తనా, భార్యనా, పిల్లలనా, ఉద్యోగాన్నా, వ్యాపారాన్నా, లేకపోతే నీ జీవితంలో ఎవరి నుంచో? వెండి బంగారాలనా, క్షేమైన వస్తువులనా? నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీకు విగ్రహం. ఏంటండి? అదే నీకు విగ్రహం. దేవుడు అంటాడు, వారి హృదయాల్లో దోషం పెట్టుకున్న దగ్గర విచారణ చేస్తున్నారయ్యా. ప్రవక్తతో బాధపడుతున్నాడు.
బాధపడుతున్నాడు. వారు ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ వచ్చి అయ్యా ప్రార్థన చేయండి. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఏంటండి? ఉదాహరణకు ఒక మాట చెప్పనా? ఒక యవనస్తురాలు ఒక అబ్బాయిని ప్రేమించింది. హృదయం ఇప్పుడు ఎవరున్నారు? అబ్బాయి ఉన్నాడు. మళ్ళీ దైవజనుని దగ్గరకు వచ్చి దేవుని చిత్తం ఏంటో కనిపెట్టండి. ఏంటి? దేవుని చిత్తం ఏంటో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు అంటాడు, బాబు ఆల్రెడీ ఈ బిడ్డ హృదయంలో విగ్రహం ఉంది. నన్ను కాదని ఒక విగ్రహాన్ని నిలుపుకుంది. మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? విచారణ చేయి, దేవుని దగ్గర దేవుని చిత్తం ఏంటో కనిపెట్టు అని నీతో చెప్తుందిరా బాబు. నువ్వేం చెప్తావో తెలుసా? ఇదే కరెక్ట్ అని చెప్పు అంటాడు. ఏమని చెప్పమంటాడు? ఏది? సొంత నిర్ణయం అండి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మన జీవితాల్లో విగ్రహాలు ఉండకూడదు. కానీ నీ జీవితంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి? పైకి లేవు కానీ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. 4వ వచనం చదవండి. అదే అధ్యాయం 4వ వచనం చదవండి. ఏంటంట? తమ విస్తారమైన విగ్రహములను బట్టి మనసున తమ ఎదుట అభ్యంతరాలు పెట్టుకుని. ఇప్పుడు నా వైపు చూడండి. ఎన్ని పెట్టుకున్నారంట? అర్థమవుతుందా? విస్తారమైన విగ్రహాలు. నామకార్థ క్రైస్తవులు ఏమి బెటరో, వాళ్ళు పెట్టుకోవలసిన విగ్రహం ఏదో బయట పెట్టేసుకుంటారు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? హృదయాంతరంగం నిండా విగ్రహాలే ఉన్నాయి. మన మనస్సు నిండా ఒకటి కాదు. ప్రభు చెప్తున్నాడు, విస్తారమైన విగ్రహాలు. ఏమన్నాడు? నీ హృదయంలో లేవా? పరీక్షించుకో. ఒకసారి ఆలోచించు. నీ హృదయాంతరంగంలో నీకు తొంగి చూడు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి? ఏంటా విగ్రహం? వెండి బంగారం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక పదవి కావచ్చు, ధనం కావచ్చు, ఇంకా ఇతరితరవి కావచ్చు. అనేకమైన విగ్రహాలు అంటున్నాడు. ఒకటి కాదుగా అక్కడ ప్రభు చెప్తున్నది. విస్తారమైన విగ్రహాలు వారి మనసులో ఉంచుకుని అభ్యంతరం ఎవరు ఎదుట పెట్టుకున్నారు? అభ్యంతరం నీ దగ్గరే ఉంది, దోషం నీ దగ్గరే ఉంది. మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేస్తున్నాం. ఏమని? ప్రభువా ఏం చేయమంటావు? దేవుడేమంటాడు? మనం మాట్లాడే మాట ఎలా ఉంటుందో తెలుసా? మనం హృదయం నిండిందే మన నోరు మాట్లాడుతుంది. ఒక విషయమై నువ్వు పదే మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? అది నీ హృదయంలో విగ్రహం అయిపోయింది. ఏమైపోయింది? విగ్రహం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసిన పని ఏంటో తెలుసా? విగ్రహాన్ని చేసుకున్నారు. కూర్చో, తోలుదేతాను మళ్ళీ. హల్లెలూయా. ఏం చేస్తున్నారో తెలుసా? విగ్రహాలు హృదయం నిండా విగ్రహమే. డబ్బు మీద ఆ డబ్బు అనే ఒక విగ్రహం, బంగారం అనే ఒక విగ్రహం, పదవి అనే ఒక విగ్రహం, బాయ్ ఫ్రెండ్ అనే ఒక విగ్రహం, గర్ల్ ఫ్రెండ్ అనే ఒక విగ్రహం, లేకపోతే ఇంకా ఉద్యోగం అనే ఒక విగ్రహం, వ్యాపారం అనే విగ్రహం ఉన్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఆ విగ్రహంతో నువ్వేమవుతావు తెలుసా?
మార్గం తొలగిపోతావు. ఏమైపోతావు? మార్గం తొలగిపోతావు. త్వరగా తొలగిపోయారంట. త్వరగా తొలగిపోయారా? ఈ రోజున మీరు మందిరాన్ని కూడా రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విగ్రహాలు ఉంటున్నాయి. ఏమి ఉంటున్నాయి? విగ్రహాలు ఉంటున్నాయి. కొంతమందికి నిద్ర ఒక విగ్రహం. ఏంటి? నిద్రే విగ్రహం. అర్ధరాత్రి దాకా 12 గంటలు, 1 గంట, 2 గంటల దాకా సెల్ ఫోన్లో. నేను 2 గంటల వరకు వాక్య ధ్యానంలో ఉన్నా. 2 గంటలకి నేను పడుకునేసరికి, ప్రార్థన చేసుకుని పడుకునేసరికి 3 అయింది. మీకన్నా ముందు వచ్చానా? వెనకమాల వచ్చానా? వెనకమాల వచ్చానా? ముందు వచ్చానా? రాత్రంతా మెలకుగా ఉన్నవాడిని. ముందు వచ్చానే. మరి మీరేం చేస్తున్నారు? యవ్వన బిడ్డలు మీరేం చేస్తున్నారు? సెల్ ఫోన్ విగ్రహం అయిపోతుందా? వెబ్సైట్లు విగ్రహం అయిపోతున్నాయా? ఆలోచన చేస్తున్నావా? వచ్చే సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ప్రభు నీతో కూడా రావాలంటే నువ్వే పరిస్థితుల్లో కూడా నడుస్తున్నావు. దేవుడు అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, నేను రాను. ఏమన్నాడు? నేను రాను, వాళ్ళతో మీతో నేను రాను అన్నాడు. ఆ మాట చదివినప్పుడు గుండెలు బద్దలైపోవాలి కదా. ఆ మాట చదివినప్పుడు మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి కదా. సర్వశక్తుడైన దేవుడు, వాత్సల్యపూర్ణుడైన దేవుడు, కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు ఎందుకు ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఎందుకు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఆలోచిస్తున్నావా? సమస్తమును చేయగలిగిన దేవుడు కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే, వీరి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? మొదటిది, వారు చెడిపోయారు. ఏమైపోయారు? వారు చెడిపోయారు. ఆలోచనలో చెడిపోయారు, మాటల్లో చెడిపోయారు, క్రియల్లో చెడిపోయారు, వారి ప్రవర్తనలో చెడిపోయారు. 2, వారు ఏమయ్యారో తెలుసా? త్రోవ నుండి త్వరగా తొలగిపోయారట. ఏమయ్యారు? త్వరగా తొలగిపోయారు. మరొక మాట మీకు చెప్పనా? పోత పోసిన దూడను విగ్రహంగా చేసుకుని దానికి సాగిలిపడి బలి అర్పిస్తున్నారట. ఏం చేస్తున్నారు? బలి అర్పిస్తున్నారు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనులతో చెప్పము. ఇప్పుడు నా యాంక చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారో తెలుసా? వారి చేతి పనులే వారికి దేవుళ్ళు అయిపోయారంట. ఏమైపోయారు? చెప్పండి. వారి చేతి పనులే వారి దేవుళ్ళు అయిపోయారట. అక్కడ రెండు విధాలుగా ఆలోచన చేయొచ్చు. ఒకటి, చేతి పనులంటే విగ్రహాలు. ఏంటండి? విగ్రహాలు, వారి చేతులతో చేసుకున్న విగ్రహాలు. 2, వారి చేతి పనులు అంటే వృత్తి. ఏంటండి? వారి వృత్తి వారికి దేవుడు అవ్వకూడదు. చాలామంది జీవితాల్లో ఎలాగైపోయిందంటే వృత్తే దేవుడైపోయింది. ఏంటి ఉద్యోగం అంటే ఎలా బ్రతుకుతామండి? దేవుడు ఏమన్నాడు? 6 దినాలు నువ్వు ఉద్యోగం చేయొద్దనలా దేవుడు. 6 దినాలు కూడా కష్టపడు. 6 దినాలు కూడా కష్టపడు. 7వ దినం మాత్రం నువ్వు నా సన్నిధిలో ఉండాలి. ఆమేన్. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ నువ్వు
ఉంటున్నావా? నీకేమైపోయింది? నీ వృత్తే దేవుడైపోయింది. ఓటీ ఇస్తానన్నాడు. ఏమవుతానన్నాడు? ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుసు ఓటీ అంటే. ఓటీ ఇస్తానన్నాడు. ఏమైతేలేరా, మన పరిస్థితి దేవుడికి తెలియదా? నువ్వేం చెప్పాలి? నువ్వు ఆత్మీయుడు కదా, నువ్వు అనిజీవుడు కాదు కదా, జీవం కలిగిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? అయ్యా, నాకు జీవితంలో చాలా విలువైన పని ఉంది, చాలా విలువైన పని ఉంది. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళకపోతే నా దేవుని కోపాన్ని రేపిన వాడిని అవుతాను, నా దేవుని కృపను పోగొట్టుకున్న వాడిని అవుతానయ్యా అని నువ్వు చెప్పాలి. ఓటీ అనేది నీ డ్యూటీ కాదు, ఎక్స్ట్రా. ఏంటి? ఎక్స్ట్రా. ఆదివారం ఒకరోజు దేవులతో ఏమవుద్ది? 6 రోజులు ఇచ్చాడుగా కుటుంబం కోసం కష్టపడటానికి. 7వ రోజు కూడా దొంగిలించటమేనా? దొంగిలించి నీ జీవితంలో ఎలా ఆశీర్వదించబడతావు? వృద్ధిలోకి రావట్లే. నీ స్వశక్తి వృద్ధిలోనికి తీసుకొస్తుందా? చెప్పండి. నీ సొంత జ్ఞానం తీసుకొస్తుందా? నీ బలం తీసుకొస్తుందా? తీసుకురాదు. దేవుడు వృద్ధి చేయాలనుకుంటే నిన్ను ఎలా చేస్తాడో తెలుసా? యోసేపుని గోడలు అడ్డుకున్నాయి. ఏమడ్డుకున్నాయి? ఆయన ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. ఆ కొమ్మ కనపడకూడదని గోడ అడ్డొచ్చిందంట. ఆ యోసేపు కొమ్మ ఏమైందో తెలుసా? గోడ మీదగా, దీని మీదకి గోడ ఎక్కి వ్యాపించి ఫలించింది. అది దేవుని యొక్క సంకల్పం. ఆమేన్. దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు వృద్ధి చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నీ సొంత ప్రయత్నం సమకూర్తావు. ఎవరి కోసం? ఒకరి కోసం. నేను చెప్తాను, బైబిల్లో ఉంది, భక్తిహీనుడు సమకూర్చి పరిశుద్ధులకి ఇస్తాడంట. ఎవరికి? నువ్వు పరిశుద్ధంగా ఉంటే భక్తిహీనుడు నీ కొరకు ఎక్కడో సమకూరుతాడు. ఆమేన్. నువ్వు భక్తుడిగా ఉంటే సమకూర్పు దేవుంది. ఆమేన్. సమకూర్చే వాళ్ళని నీ కోసం ఏర్పాటు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏం చెప్తున్నా? చేతి పనులు. ఏ పనులు? చేతి పనులు మా దేవుడు అనుకోకూడదు. ఆటోయే నా దేవుడు, వ్యాపారమే నా దేవుడు, నా కూలి పనే నా దేవుడు అనుకోకూడదు. అరే ఆదివారం వచ్చిందంటే నువ్వేమన్నాలో తెలుసా? ఆదివారం 1000 రూపాయలు ఇస్తాను, నేను రానురా. ఏమని చెప్పాలి? నేను రాను. నువ్వు దేవుని కోసం నిలబడు. ఎల్లుండి నీకేమవుతాడో తెలుసా? 1000కి కలిపి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. నా దేవుడు అచ్చుండే దేవుడు కాదు, నేను పొస్తులు పడుకోబెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని 30 లక్షల మందిని అరణ్యంలో పొస్తులు పడుకోబెట్టాడా? నిన్ను పడుకోబెడతాడా? మాట్లాడవా? నీకేదన్నా తక్కువ అవుతుందా? ఆయన ఆరాధించేటప్పుడు విశ్వాసం కలిగి నువ్వు బ్రతికితే నీకేం తక్కువ అవుతుందా? కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? మా చేతి పనులే మాకు దేవుళ్ళు అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు? నువ్వు ఎన్నిసార్లు అనుకోలా? నా వ్యాపారమే నా దేవుడు, నా ఆటోయే నా దేవుడు, నా కూలి పనే నా దేవుడు, ఇదిగో నా వ్యవసాయమే నా దేవుడు. తెలిసి పొరపాటు చేస్తున్నారు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుందండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటో తెలుసా? నీవు 6 రోజులు కష్టపడు కానీ 7వ రోజు నీవు
దున్ను కాలమైనను కోయు కాలమైనను నీవు దేవుని సన్నిధిలో నిలబడాలంట. ఏ కాలంలో? దుక్కు దున్నే కాలంలోను, పంట కోసే అంటే కూర్చుకునే కాలంలో కూడా ఎక్కడ ఉండాలి? మాట్లాడాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుని ఆజ్ఞ, నిబంధన. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన యొక్క చేతి పనులే మనకి దేవుళ్ళు. నీవు ఏ దేవుణ్ణి చేసుకున్నావో ఆ దేవుని వలన దేవుడు ఏమవుతున్నాడు తెలుసా? నీతో రావట్లా. ఎవరితో రావట్లా? నీతో రావట్లా. దేవుడు రాకపోతే ఏం జరుగుతుంది? దేవుడు రాని రోజున మన జీవితంలో క్షేమం ఉండదు, సమృద్ధి ఉండదు, సంతోషం ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? హృదయంలో విగ్రహాలు నిలుపుకున్నారట. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? పోత పోసిన బంగారపు విగ్రహాన్ని చేసుకున్నారు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఏ ప్రజలంట? ఎందుకని దేవుడు చెప్పాడు తెలుసా? వారు చెడిపోయారు, వారు త్వరగా త్రోవ తప్పిపోయారు, వారు పోత పోసిన విగ్రహాలను చేసుకున్నారు, 4 దానికి బలి అర్పించారు. ఏం చేశారు? బలి అర్పించి దానికి సాగిలపడిన వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు బాధపడ్డాడు. అరే, ఈ జనుల కోసమేనా ఐగుప్తులతో పోరాడింది? ఈ జనుల కోసమేనా సముద్రాన్ని పాయలు చేసింది? ఈ ప్రజల కోసమేనా నేను అంతరిక్షాన్ని తెరిచి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చింది? ఈ ప్రజల కోసమేనా? ఈ ప్రజల కోసమేనా నేను బండను చీల్చి నీళ్లునిచ్చింది? ఈ ప్రజల కోసమేనా పూరేళ్లు కురిపించింది? అరే రే, ఎంత కృతజ్ఞత లేనివారు, ఎంత కృతజ్ఞత లేనివారు. వీరు లోబడరు. ఏమనుకున్నాడు ఇక? వీరు లోబడరు. నేను మీతో రాను అన్నాడు. ఏమన్నాడండి? చెప్పండి. నేను మీతో రాను అని చెప్తున్నాడు. ప్రియులరా, దేవుడు మన జీవితంలో మనతో కూడా రాకపోతే మహిమను కోల్పోతే మన జీవితాల్లో అపజయమే. ఏంటండి? అపజయమే. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. వారు అనుకున్నారు, దేవుని మందస్సాన్ని తీసుకెళ్తే దేవుని ప్రభావం మనతో కూడా ఉంటుంది అనుకున్నారు. దేవుని ప్రభావం మనతో కూడా ఉంటుంది అని అక్కడ సేవ చేస్తున్న ఫినెహసు, హూరులు యాజకులుగా ఉన్నారు. క్షమించండి, హూరు కాదు, ఒప్ని ఫినెహాసులు యాజకులుగా ఉన్నారు. వారు మందసం ముందు నడుస్తున్నారు. అప్పటికే దేవుని ప్రభావం వారిని విడిచిపోయింది. ఏమైంది? విడిచిపోయింది. వారితో కూడా దేవుని సన్నిధి అల్లా మందసం ఉంది, కానీ వారు జయం పొందలా. ఏం పొందలా? జయం పొందలా. నిష్కారణంగా మందసం పట్టబడింది. ప్రజలందరూ కత్తికి వారు బలైన వారుగా ఉన్నారు. చాలామంది చెల్లాచెదరైపోయారు, పారిపోయారు.
దేవుని సన్నిధి వారితో కూడా వెళ్ళకపోతే వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా? అపజయం. ఏంటండి? అపజయం. అపజయం పొందారు. అపజయం పొందారు. అక్కడ వృద్ధుడైనటువంటి దైవజనుడు ఈయన ఏలి దేవుని మందసం పట్టబడింది అని వార్త వినగానే వెనక్కి పడి మెడ ఇరిగి చనిపోయాడు. తన కోడలు అయ్యో దేవుని మందసం పట్టబడింది అని తెలియగానే ఆమె కూడా ప్రసవిస్తూ వేదన చెంది మృతి చెందినదిగా ఉంది. మృతి చెందినదిగా ఉంది. కారణం ఏంటో తెలుసా? వారి అపజయానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రభావం వారితో కూడా ఏమి వెళ్ళా చెప్పండి. దేవుని ప్రభావం అంటే నేను ఒక మాట చెప్తా, దేవుడు నీతో కూడా వస్తే నీవు విజయ పదంలో నడుస్తావు. నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. దేవుని సన్నిధి నీకుతో కూడా ఉన్నప్పుడు నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. నీవు చేసే కార్యాల్లో నువ్వు వృద్ధి చెందుతావు. దేవుని ప్రభావం నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావో, ప్రభావాన్ని పోగొట్టుకుంటావో, అపజయం. ఏంటండి? ఈ రోజున మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఒక దైవ సేవకుడిగా చెప్తున్నా, రాబోయే సంవత్సరం దేవుని సన్నిధి మీతో కూడా రావాలి. దేవుని సన్నిధి మీతో కూడా రావాలి. దేవుని సన్నిధితో మీతో కూడా వస్తే మీరు విజయ పదంలో నడుస్తారు. దేవుని సన్నిధి మీతో కూడా ఉంటే, దేవుడు మీ మధ్యన ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. చాలా రాసుకొచ్చాను, కానీ ఇదంతా చెప్పే అంత తీరుబడిగా చెప్పే సమయం కాదు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై దీనికి మహిమకు కారణముగా ఉందును. ఆమేన్. ఇప్పుడు దేవుడు మీ మధ్యన మీతో దేవుడు నడిస్తే దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? అగ్ని ప్రాకారమై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారమై ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ మధ్యన నివసిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఎవరి మధ్యనైతే నివసిస్తాడో, ఏ వ్యక్తితోనైతే దేవుడు ఉంటాడో, ఏ కుటుంబంలోనైతే దేవుడు ఉంటాడో, ఏ సంఘంలోనైతే దేవుడు ఉంటాడో, అక్కడ ఆ వ్యక్తి యొక్క జీవితం మహిమకరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆయన అంటాడు, మీ మహిమకు నేను కారణంగా ఉంటాను. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! నిన్ను మహిమగా చూడాలనుకుంటున్నాడు. ఎలా చూడాలనుకుంటున్నాడు? నువ్వు మహిమ లేని వ్యక్తిగా ఉండకూడదని, మహిమ కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడండి. ఆశపడుతున్నాడు. నిన్ను మహిమకరంగా చూడాలనుకుంటున్నాడు. ఉన్నతమైన వ్యక్తిగా, మహిమ కలిగిన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? మహిమను పోగొట్టుకుంటున్నావు. ఏం పోగొట్టుకుంటున్నావు? మహిమను పోగొట్టుకుంటున్నావు. ఈరోజైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి. దేవుని సన్నిధిలో మీరు కన్నీరు విడవగలిగితే, ఏమి విడవగలిగితే లేదు నీ జీవితంలో నేను ఎందుకు ఏడవాలి అంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? లోబడని వాడుగానే ఉంటావు. ఎలా ఉంటావు? అందుకని నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ముగించే ముందు ఒక మాట చెప్తా. నెహెమ్యా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. అమ్మా క్షమించండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం.
ఒకరు నెహెమ్యా గ్రంథం ఉంచండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, దేవుని ఆజ్ఞలకు చెవియొగ్గుతావా? గర్వం ఎందుకంటే అంటే గర్వం ఏం చేస్తుందంట? లోబడనల్లకుండా చేద్దంట. ఏం చేద్ది? రాత్ర గర్వాన్ని గురించి నేను ధ్యానం చేసినప్పుడు ఒక దైవజనుడు ఒక పుస్తకంలో రాశాడు. ఎన్ని రాశాడో తెలుసా? గర్వం యొక్క లక్షణాలు 30 రాశాడు. ఎన్ని రాశాడండి? 30 రాశాడు. ఒక్కొక్కటి ధ్యానం చేస్తుంది నా కళ్ళు చెమ్మగిలిని ఆశ్చర్యపోయానండి. గర్వం ఏం చేస్తుందో తెలుసా? లోబడనీదంట. ఏం చేయనీదు? లోబడనీదు. ఈ రోజున నేనంటాను, మీకు దండం పెట్టి చెప్తున్నాను, దేవుని సన్నిధి మీతో కూడా రావాలి. నేను కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఈ సంవత్సరం అయిపోయిందేదో అయిపోయింది. ఈ సంవత్సరం నీవు చెడిపోయిన మాట వాస్తవం, త్వరగా త్రోవ తప్పిపోయిన మాట వాస్తవం, మనసులో విగ్రహాలు నిలుపుకున్న మాట వాస్తవం, దేవుని ఆయాసపరిచిన మాట వాస్తవం. ఇప్పుడైనా దేవుని ఆజ్ఞకు లోబడు. దేవుని ఆజ్ఞకు లోబడు. దేవుని వాక్యాన్ని విన్నావు కదా, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు, హృదయాన్ని పరుచు. దేవుని ఎదుట హృదయాన్ని పరుచు. నిజమే ప్రభువా, నా జీవితంలో నేను ఎన్నుకున్న మార్గాలు మంచి కాదు, నేను నడిచిన త్రోవలు మంచి కాదయ్యా. సొంత మార్గాల్లో నడిచా, బిలాము నడిచిన మార్గాల్లో నడిచా అయ్యా. ఇదిగో కోరహు, దాతను, అభిరాము నడిచిన మార్గాల్లో నేను నడిచాను, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, ప్రాధేయపడుతున్నాను. నా హృదయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ తీసివేస్తున్నానని నీ హృదయాన్ని నువ్వు క్లీన్ చేయగలిగితే, ఏం చేయగలిగితే? నువ్వు క్లీన్ చేయగలిగితే, నీ మనస్సును నువ్వు క్లీన్ చేయగలిగితే, రానున్న సంవత్సరం నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటుంది. రానున్న సంవత్సరం నీకు ఎలా ఉంటుందో తెలుసా? దీవెనకరంగా ఉంటుంది. ఆయన సన్నిధి నీతో కూడా వస్తుంది. ఆమేన్. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు. చెప్పండి. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడట. ఏమై ఉన్నాడు? తోడై ఉంటే అతను చేయనిదంతా కూడా సఫలమైందంట. ఒకటి కాదు, చేయనది అంతయు సఫలమైంది. ఆయన నిలబడిన ప్రతి చోట దేవుడు ఎలా ఉంచాడో తెలుసా? ఏలికగా ఉంచాడు. ఎలా ఉంచాడు? నేను కోరుకునేది, మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకునేది, నా దేవుడు మిమ్మల్ని ఏలికలుగా ఉంచునుగాక, మీరు చేయనదంతయు సఫలమవునుగాక, మీరు చేస్తున్న ప్రతీదీ సఫలమవ్వాలి. మీరు సఫలమవుతుంటే, మీ చేతుల్లో సఫలమవుతూ ఉంటే యజమానులు గుర్తించాలి, పక్కవారు గుర్తించాలి, ఇతడు ఈ పని చేస్తుంటే సఫలమవుతున్నాడరా, ఈ పని చేస్తుంటే ఈ పని సఫలమవుతుందిరా అని గుర్తించి వారు ఏం చేయాలో తెలుసా? బాధ్యతలు, అయ్యా ఈ ఇంటి బాధ్యత నీదే, ఇదిగో ఈ ఫ్యాక్టరీ బాధ్యత నీదే, ఇదిగో ఈ బాధ్యత నీదే అని దేవుడు నిన్ను ఏలికగా చేయాలి. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉంటే పోతీఫరు ఇల్లు అప్పగించబడింది. జైల్లో ఉంటే జైల్లో ఉన్న ఖైదీలందరూ అప్పగించబడ్డారు. రాజ్య నగరానికి వస్తే రాజ్యమే అప్పగించబడింది. ఆమేన్. అలాగున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, అలాగున దేవుడు మీకు తోడై ఉండును గాక, దేవుని సన్నిధి మీతో కూడా వచ్చును గాక, దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును గాక, దేవుడు మీ మహిమకు ఆయనే కారణమవును గాక. ఏమవ్వాలి? మన మహిమకు దేవుడే కారణమవును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఒక్క నిమిషం